అందరికీ నమస్కారం. దేశవ్యాప్తంగా ఈడీ అంటే ఎందుకు హడలెత్తిపోతున్నారు? ఈడీకి ఎలాంటి పవర్స్ ఉన్నాయి? ఈడీకి ఎలాంటి ప్రత్యేక అధికారాలు ఉన్నాయి? మిగతా సిబిఐ, ఐటీ ఆ సంస్థల కంటే ఈ సంస్థకు ఎందుకు ప్రత్యేక పవర్స్ ఉన్నాయి? వాటికి వీటికి మధ్య తేడా ఏంటుంది? ఈడీకి ఎలాంటి అధికార పరిధి ఉంటుందో రీసెంట్గా సుప్రీంకోర్టు గుర్తు చేసింది. అలాంటి అన్ని విషయాలు తెలుసుకోవడానికి ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సరే, ఈడీ అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఈడీ ప్రధానంగా రెండు చట్టాలపైన పనిచేస్తుంది. ఒకటి ఫెమా, రెండు పిఎంఎల్ఏ. ఈ రెండు చట్టాలపైన ప్రధానంగా ఈడీ పనిచేస్తుంది. ఫెమా అంటే ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్. ఇది 1999 సంవత్సరంలోన ఈ చట్టం అనేది అమల్లోకి వచ్చింది. వచ్చిన తర్వాత ఇది ప్రధానంగా సివిల్ కేసులకు సంబంధించిన చట్టం. ఫెమాలో ముఖ్యంగా ఏవైనా మనీకి సంబంధించిన అవకతవకలు జరిగితే దానికి సంబంధించి చట్టపరమైన చర్యలు ఈ చట్టం ప్రకారం ఈడీ అనేది తీసుకోవడం జరుగుతుంది. రెండో చట్టం పిఎంఎల్ఏ, ప్రివెంటివ్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్. ఇది 2002లో అమల్లోకి వచ్చింది. ఇందులో ప్రధానంగా బ్లాక్ మనీ, వైట్ మనీ, ఇల్లీగల్ మనీ, బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చడం, ఇల్లీగల్గా సంపాదించడం, ఇలాంటి అనేక విషయాలపైన చర్యలు తీసుకోవడానికి ఈ ఈడీ సంస్థ అనేది ప్రధానంగా ఉపయోగపడుతుంది. ఎన్నో సందర్భాల్లోన ప్రధానంగా ఇప్పుడు చూసుకున్నట్లయితే అరవింద్ కేజ్రీవాల్ విషయాల్లో లిక్కర్ స్కామ్, దీనిపైన సరే ఈడీ ఉంది. తర్వాత మన కవిత, తెలంగాణ కవిత, ఆ విషయం చూసుకున్నట్లయితే వాళ్ళు కూడా ఈడీ కేసులోన బాధితులే. కాబట్టి ఇలాంటి అనేక మంది రాజకీయ నాయకులు ఈ చట్టం బారిన పడ్డవారే. ఈ చట్టానికి ఏం స్పెషల్ ఉంది? ఈ చట్టంలోన ఒక్కసారి చట్టం కేసు నమోదైతే వీళ్ళు జైలుకు వెళ్లాల్సిన అవసరమేనా, ఆవశ్యకతేనా అన్న విషయాన్ని పూర్తిగా మనం చర్చించుకుందాం. ప్రధానంగా ఇది 3 విషయాల్లో పనిచేస్తుంది. మొదటిది, దేశంలోన అక్రమంగా ఎవరైనా ఎంత పెద్ద నాయకుడైనా సరే అక్రమ సంపాదన సంపాదిస్తే ఈడీ అనేది ఆస్తిని జప్తు చేయడం జరుగుతుంది. మిగతా సిబిఐ కానీ ఐటీ కానీ వీటితో పోల్చుకుంటే డైరెక్ట్గా దీని యాక్షన్ అనేది ఉంటుంది. దేశంలోన ఇలాంటి అధికారాలు సిబిఐకి కానీ ఐటీకి కానీ మిగతా ఇతర ఏజెన్సీలకు కానీ ఇలాంటి పవర్ ఉండదని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అలాగే కోర్టు పర్మిషన్ లేకోకుండా, ముందస్తు సమాచారం ఇవ్వకోకుండా దేశంలోన ఎవ్వరి ఆఫీస్ అయినా సరే, ఎవ్వరి ఇంటిలోనైనా సరే సోదాలు చేసే అధికారం ఒక్క ఈడీకి మాత్రమే ఉంది. ఇది దాని మొదటి పవర్స్. రెండోది వచ్చేసి సిబిఐ, ఐటీ ఇలాంటి సంస్థలు విచారణ సమయంలో ఏ అనే వ్యక్తిని విచారిస్తున్నప్పుడు ఏదో ఒక కేసు విషయంలోనే ఆయన ఫలానా చేశాను అని ఒప్పుకున్నప్పుడు ఆ విషయాలు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం ఆ సాక్ష్యాలు కోర్టు అనేది సాక్ష్యాలుగా పరిగణించబడదు. కాబట్టి నిందితులు తెలిపిన వివరాలకు సంబంధించి మళ్ళీ పోలీసులు అనేది సాక్ష్యాధారాలు వెతికి కోర్టు ముందు ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉంది. కానీ ఈడీలో అలా కాదు. సిబిఐ, ఐటీ ఇలా సంస్థల కంటే ఇది విభిన్నమైన సంస్థ మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే పిఎంఎల్ఏ యాక్ట్ సెక్షన్ 15(2) ప్రకారం ఈడీ ఎవరి స్టేట్మెంట్ అయినా రికార్డు చేసుకోవచ్చు. అవి పరిగణగా కూడా కోర్టులు భావిస్తాయి. ఎందుకంటే సదర వ్యక్తి ఒకవేళ అబద్ధపు విషయాలు చెప్పినా సరే ఈడీకి ఆ దానికి ఎటువంటి సంబంధం లేదు. ఎవరైతే అబద్ధపు సాక్ష్యాలు, అబద్ధపు విషయాలు చెప్పారో వాళ్ళపైనే సంబంధిత సెక్షన్ల పైన కూడా శిక్ష విధించే అవకాశం ఏర్పడుతుంది. ఇది రెండో ప్రాధాన్యత ఈడీకున్నది. మూడోది, సాధారణంగా ఒక వ్యక్తి నేరం చేస్తే ఆ నేరాన్ని నిరూపించేంత వరకు ఆ వ్యక్తి నిర్దోషిగానే ఉంటారు. కోర్టులు కూడా అలానే భావిస్తాయి. పోలీసులే దానికి సంబంధించిన ఎవిడెన్స్ని కలెక్ట్ చేసి తర్వాత దానికి సంబంధించి ఎక్కడెక్కడ ఎలాంటి ఇన్సిడెంట్ జరిగాయి ప్రైమరీగా ఎంక్వైరీ చేసి విచారణ చేసిన తర్వాత కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఆ వ్యక్తి నిజంగా తప్పు చేశాడని కోర్టులు భావించినప్పుడు
అప్పుడు ఆ వ్యక్తికి శిక్ష పడుతుంది. కానీ ఈడీలో అలా కాదు. మిగతా సంస్థల కంటే పోలిస్తే ఇది భిన్నమైన సంస్థ. ఏన వ్యక్తి అక్రమంగా 10 కోట్లు సంపాదించాడని ఈడీ భావించి అతన్ని ఆస్తులను జప్తు చేసి అతన్ని కోర్టు ముందు హాజరుపరుస్తే అప్పుడు ప్రధానంగా ఆ సాక్ష్యాలకు సంబంధించి ఈడీకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇక్కడ ఎవరైతే బాధితుడున్నాడో ఆ వ్యక్తే నేను నిర్దోషినని నిరూపించుకోవాలి. ఎలా అంటే ఈయన వ్యక్తి 10 కోట్లు అక్రమంగా సంపాదించాడని చెప్పుకుంటే ఆ ఈయన వ్యక్తి 5 కోట్లు మాత్రమే నేను నా కష్టార్జితంతో సంపాదించాను, మిగతా 10 కోట్లకు నాకు ఎటువంటి సంబంధం లేదని కోర్టు ముందు సాక్ష్యాధారాలతో నేను నిర్దోషినని నిరూపించుకునే బాధ్యత వాళ్ళపైన ఉంటుంది. ఈడీకి ఈ విషయంలోన ఎలాంటి సంబంధం ఉండదు. రీసెంట్గా ఈనాడు పేపర్లోన ఒక కేసు అయితే ఉదాహరించారు. దానికి సంబంధించి ఈడీ అధికారి పరిధిని కూడా కోర్టులు చెప్పాయి, మీ అధికార పరిధి ఏంటి అని. సామాన్యంగా ఒక వ్యక్తికి సమన్లు అందిన తర్వాత ఆ వ్యక్తి కోర్టు ముందు హాజరయ్యేటప్పుడు ఆ వ్యక్తిని అరెస్టు చేయరాదు. ఎందుకంటే పిఎంఎల్ఏ యాక్ట్ సెక్షన్ 12 ప్రకారం ఆ వ్యక్తిని అరెస్టు చేసే అధికారం ఈడీకి లేదు అని కోర్టు గుర్తు చేసింది. ఇలాంటి సంఘటన విషయంలో కూడా ఒకవేళ ఆయన్ని అత్యవసర పరిస్థితుల్లో అరెస్ట్ చేయాలని ఉంటే ముందస్తుగా కోర్టులకు దరఖాస్తు చేసుకున్న తర్వాత కోర్టు అనుమతి ఇచ్చిన తర్వాత ఏదైనా ఇన్వెస్టిగేషన్ చేయాలనుకుంటే అప్పుడు చేయాలి. అంతేకాని సమన్లు ఇచ్చి తర్వాత వాళ్ళు స్పందించిన తర్వాత వాళ్ళని ఎలాంటి అరెస్టు చేయరాదని ప్రస్తుతం అయితే ఒక వార్త అయితే వచ్చింది. కాబట్టి ఈడీకి ఎలాంటి పవర్స్ ఉన్నాయి, ఈడీకి ఎలాంటి అధికార పరిధి ఉందనేది ఈ వీడియోతో మనం పూర్తిగా అర్థం చేసుకోవచ్చు. ఎవరైనా కొత్త వ్యక్తులు ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.